హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము కూడా బతుకమ్మ పేర్చుకుంటున్నాము. అందుకోసమని ముందుగా పూలన్నీ ఇక్కడ రెడీ చేసి ఉంచుకున్నాను. ముందుగా బతుకమ్మ పేర్చుకోవడం కోసమని తంగేడు పువ్వుని ఇలా మడతేస్తున్నాను. కొంచెం తంగేడు పువ్వు, కొంచెం జిల్లేడు పువ్వు దొరికిందండి మా ఇంటి దగ్గర. దాన్నే ముందుగా ఇలా మడత పెట్టుకుని రెడీగా ఉంచుకుంటున్నాను. ఇంకా బంతిపూలు మా ఇంటి ముందుకు వచ్చాయండి. ఇంటి ముందుకు వస్తే బంతిపూలు తీసుకున్నాను కొన్ని. ముందుగా ఇక్కడ బతుకమ్మ ఎలా పెట్టుకోవాలనో కొంచెం చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఎలా పేరుస్తానో చూపిద్దామని చేస్తున్నాను. నేను బతుకమ్మ పేర్చుకోవడానికని ముందుగా ఇక్కడ ప్లేట్ తీసుకొని దానికి సొరకాయ ఆకులు పెట్టుకుంటున్నానండి. ముందుగా సొరకాయ ఆకులు ఇలా మంచిగా పెట్టుకొని ఆ ఆకులు బయటికి కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తే వాటిని కట్ చేసి చుట్టూ మంచిగా చూసుకొని ఉంచాను. ఇక్కడ నేను బతుకమ్మ పేరుస్తున్నానని మా కూతురు కూడా ఆమె కూడా బతుకమ్మ పేరుస్తానని రెడీ చేసుకుంటుంది ఆమె పక్కన. తర్వాత దీంట్లో ఇప్పుడు ఫస్ట్ కొంచెం కుంకుమ పెట్టుకున్నానండి. ఫస్ట్ కుంకుమ పెట్టుకొని తర్వాత చిన్నగా ఇక బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ బతుకమ్మ ఫస్ట్ ఒక పూలు ఒక్కొక్కటి 1 by 1 ఇలా పేర్చుకుంటున్నాను. ఇలా పేర్చుకొని ఒక చుట్టూ 1 by 1 ఇట్లా చుట్టూ పేర్చుకుంటున్నాను. నేను ఇలా పేర్చుకుంటున్నానో లేదో ఈ పక్కన నాకు ఇలా పేర్చాలా ఎలా పేర్చాలా అని ఇక మా కూతురు ఒకటే అడుగుతుంటే ఆమెకు పక్కన హెల్ప్ చేసుకుంటూ ఇలా స్టార్ట్ చేస్తున్నాము. ఇలా నేను పేర్చే బతుకమ్మలో ఇలా ఒక్కొక్కటి ఫస్ట్ పేర్చుకున్నాను. పేర్చుకున్న తర్వాత చుట్టూ అలా మంచిగా పెట్టుకున్న తర్వాత అవన్నీ చుట్టూ ఒకసారి చూసుకొని వాటి మధ్యలో కొంచెం లీవ్స్ వేయాలండి. లీవ్స్ అంటే వేరే ఎక్స్ట్రా లీవ్స్ ఏదైనా పర్లేదు. వాటిని బ్యాలెన్స్ ఆ పూలన్నీ ఒక విధంగా బ్యాలెన్స్ అవ్వడానికి అందులో లీవ్స్ వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ముందుగా పూలు పెట్టుకొని అన్నీ సరిగా చూసుకొని లీవ్స్ వేయడం తర్వాత లీవ్స్ వేద్దామని ఆ లీవ్స్ పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇవి సరి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆ లీవ్స్ మంచిగా వేస్తున్నానండి. అవన్నీ అట్లా చిన్న చిన్న ముక్కలు చేసి మంచిగా అందులో వేసి ఆ పూలు లెవెల్ వేయాలండి. మంచిగా ఆ బంతి పూలు ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్లో ఆ పూలు వేస్తే మనం నెక్స్ట్ పెట్టే పూలు అనేది మంచిగా ఈ పూలకు ఆ పూలకు సెట్ అవుతుందండి. లేదు అంటే మనం పెట్టిన ఫస్ట్ పూలకు రెండో పూలకు అట్లా వంగిపోతాయండి, పూలు వంగిపోతాయి. ఇప్పుడు అవి చూడండి అట్లా లీవ్స్ పెట్టి మళ్ళీ సెకండ్ రో పెట్టి మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని వేరే ఆకులు వేసానండి. వేరే ఆకులు అలా వేసి మళ్ళీ కూడా సేమ్ అట్లా ఆకులు పెట్టుకుంటూ మళ్ళీ ఇంకో వరుస పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇట్లా రెడీ చేసుకుంటుంటే ఇంకా పక్కన ఆకులు తీసుకుంటూ రెడీ చేసుకుంటున్నాను. ఇలా బతుకమ్మ పేర్చుకుంటున్నాను. నేను ప్రతిసారి పేర్చుకుంటాము. కానీ ఈసారి ఇంకా చిన్నగా పేరుస్తున్నానండి. మేము అనుకోకుండా వేరే ప్లాన్లో అంటే వేరే ఊరు వెళ్దామన్న ప్లాన్లో ఉండే అనుకోకుండా అది క్యాన్సిల్ అయిపోయిందనే అప్పటికప్పుడు ఇక పూలు కూడా ఏం లేవండి. ఏం లేక మా దగ్గర ఇంటి దగ్గర కొంచెం తంగేడు పువ్వు దొరికిందండి. ఆ తంగేడు పువ్వు కొంచెం జిల్లేడు పువ్వు దొరికితే అప్పటికప్పుడు బంతిపూలు కొనుక్కొచ్చి ఇంకా పేర్చుకుంటున్నాను. లేకుంటే ప్రతిసారి నేను బతుకమ్మ పెద్దగా పేర్చుకుంటామండి. ఇంకా అందులోటి కొంచెం ఇది ఫస్ట్ బతుకమ్మే కాబట్టి కొంచెం చిన్నగా ఇక సర్లే పర్లేదు అన్నట్టుగా కొంచెం చిన్నగా పేరుస్తున్నాను. ఇలా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు మూడో వరుస పూలు పెట్టుకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు మూడో వరుస సేమ్ మళ్ళీ అంతేనండి. ఒక్కొక్కటి ఇట్లా పూలు పేర్చుకుంటూ ఇంకా 1 by 1 పెట్టుకుంటూ రావాలి. 1 by 1 పెట్టుకుంటూ వస్తే తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది బతుకమ్మ హౌ టు మేక్ అనే బతుకమ్మ అన్నట్టుగా అంటే నా విధానంలో అండి. వేరు వాళ్ళు వేరు పేర్చుకుంటారు. కానీ నేను మాత్రం ఇలా పేరుస్తానండి. నేను కూడా ఒక్కొక్కసారి వేరే విధంగా కూడా పేరుస్తాను. కానీ ఎక్కువైతే ఈ విధంగానే పేరుస్తాను. సరే ఈసారి మేము అనుకోకుండా చేస్తున్నాం కదా, సర్లే వీడియో షూట్ చేద్దాము అని ఇంకా షూట్ చేస్తున్నానండి. అందులో మాది షూట్ చేయడం ఫస్ట్ వీడియో కూడా అండి. ఇది ఫస్ట్ వీడియో షూట్ చేయడం.
సర్లే ఇవి బతుకమ్మ పండగ ఫస్ట్ వీడియో, సరే మనకు కూడా ఇంకా ఎట్లా చేస్తారు అనేది విధంగా తెలుస్తుంది అన్నట్టుగా స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఫస్ట్ అట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయేమో చూసుకొని ఆ గ్యాప్స్లోకి ఇంకా ఒక్కొక్క పువ్వు మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా పడతాయా అని చూసుకొని చేస్తున్నానండి. అలా చుట్టూ చూసుకుంటున్నాను. ఇలా చూసుకొని మళ్ళీ సేమ్ అదేనండి. ఇక మళ్ళీ కొన్ని లీవ్స్ వేసుకోవడం. ఇక్కడ చుట్టూ ఒకసారి అట్లా ప్లేటు అట్లా అదిమినట్టు ఉంటే ఏమన్నా మధ్యన పూలు బయటికి వచ్చినా లేదన్నా పూలు లోపలికి ఉన్నా మనం అట్లా అనుకుంటూ ఉంటే ఆ పూలు ఒకే విధంగా ఉంటాయండి. ఒకే విధంగా అట్లా మంచిగా ఉంటాయి. పెద్ద బతుకమ్మ అయితే కింద అసలు ముందు చైర్ వేసుకుంటారండి. చిన్న చైర్ వేసుకొని ఆ చైర్ మీద పెట్టి చేస్తారు. కానీ నేను చిన్నది కదా, సర్లే చిన్నది కాబట్టి మనకు వీళ్ళు ఏమంటారు చూసుకోవడానికి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది కదా అని నేను కిందనే చేస్తున్నాను. పెద్దదైతే ముందు కొంచెం చైర్ వేసుకొని ఆ చైర్ మీద పెట్టుకొని చైర్ లెవెల్లో చూసుకొని చేస్తే మంచిగా వస్తుందండి అట్లా. ఎందుకంటే పెద్ద బతుకమ్మ అంటే మనం చూడడానికి ఒక సైడ్ చూడడానికి వీలుండదు కదా, వీలుండదు కాబట్టి మన ముందులో కొంచెం హైట్లో ఉన్న చైర్, పెద్ద చైర్ కాకుండా చిన్నది కొంచెం 1 feet 1/2 feet ఉన్న చైర్ మీద పెట్టుకొని చేస్తారు. కానీ నేను చిన్న బతుకమ్మ కాబట్టి కిందనే పెట్టి చేస్తున్నాను. సేమ్ అంతేనండి. మళ్ళీ అదే ప్రాసెస్. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే అన్నీ సెట్ చేసుకొని ఒకసారి చూసుకుంటున్నానండి చుట్టూ ఏమన్నా పూలు బయటికి వెళ్ళాయా లేకపోతే ఏమన్నా లోపలికి ఉన్నాయా పూలు అట్లా చూసుకుంటున్నాను. ఇట్లా చేతిలో పట్టుకొని చుట్టూ చూసుకుంటున్నాను. చుట్టూ చూసుకొని అట్లా చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వరుస పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ అట్లా ఏమన్నా అట్లా మనం మంచిగా అట్లా చేస్తే కూడా లోపలికి బయటికి ఏమన్నా ఉన్నా మంచిగా సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను కొన్ని రోజ్ ఫ్లవర్స్ అంత ముందే తీసుకున్నానండి. ఇంకా పూజ కోసం అని తీసుకున్నాను. అలాగో బతుకమ్మ కూడా దేవుడే కదా, గౌరమ్మ కదా, సర్లే అని ఇంకా పూలు ఉంటే ఆ పూలు కూడా కొన్ని పెడుతున్నాను. ఇంట్లో కొన్ని మందార పూలు ఉండేనండి, మందార పూలు ఇంకా అవి ఇట్లా వాటితో చేశాను. ఇలా రోజ్ ఫ్లవర్స్ కూడా సేమ్ అంతే 1 by 1 పెట్టేశాను. పెట్టేసి తర్వాత సేమ్ మళ్ళీ చుట్టూ ఒకసారి చూసుకొని పేర్చానండి. మాకు ఇంటి దగ్గరకే ఫ్లవర్స్ వస్తాయండి. రోజ్ ఫ్లవర్స్ కానీ, చామంతి కానీ, బంతి కానీ అన్ని ఫ్లవర్స్ వస్తాయి. కానీ ఇక మేము అనుకోలేదు కాబట్టి సరే కొన్ని ఫ్లవర్స్ ఇంట్లో ఒక బంతి పూలు ఒకటి తీసుకొని ఇంకా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే ఇలా బతుకమ్మ పేరుస్తున్నాను. నేను పేరుస్తున్నానని మా కూతురు కూడా పక్కన పేర్చుకుంటుందండి. ఆమె కనిపించట్లేదు. ఆమె సైడ్ ఆమె బతుకమ్మ ఆమె పేర్చుకుంటుంది. లాస్ట్లో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మీకు తంగెడు పువ్వు కనపడుతుంది కదండి, అది నేను ఫస్ట్ మడత పెట్టుకున్నానండి. అది కొంచెమే దొరికిందండి. గౌరమ్మకు తంగెడు పువ్వు ఖచ్చితంగా పెడతారంట అండి. తంగెడు పువ్వు, జిల్లేడు పువ్వు పెడతారంట. అందుకోసం కొంచెం మా దగ్గర దొరికితే అదే కొంచెం మడత పెట్టుకున్నాను. ఇక్కడ ఏమైందంటే తంగెడు పువ్వు సరిపోను లేదండి. ఆ వరుస పెట్టడానికి మొత్తం సరిపోను లేదండి. ఫస్ట్ నేను వరుస పెడదామని ఇట్లా మంచిగా వరుస బట్టి పేర్చాను. కానీ కొంచెం చూస్తే పక్కన అంత సరిపోను లేదని చెప్పి మళ్ళీ ఏం చేశానంటే ఈ జిల్లేడు పువ్వుని, తంగేడు పువ్వుని, కొంచెం తంగేడు పువ్వు, కొంచెం చిల్లేడు పువ్వు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అట్లా ఇప్పుడు పెడుతున్నాను కదా, అలా తంగేడు పువ్వు కొంచెం, జిల్లేడు పువ్వు కొంచెం అట్లా పెట్టుకుంటూ సెట్ చేశానండి. ఓన్లీ తంగేడు పువ్వు పెడితే ఏమవుతుందంటే అది అణిగిపోయినట్టు ఉంటుందండి. కొంచెమే కదా, కొంచెం ఇట్లా వరుస పెడితే అణిగిపోయినట్టు ఉంటుంది, కనిపించదండి. మళ్ళీ దానిపైన ఇంకా వేరే వరుస పెట్టినప్పుడు అది కనిపించదండి. అందుకని ఏం చేశానంటే కొంచెం తంగేడు పువ్వు తక్కువ ఉంది కాబట్టి జిల్లేడు పువ్వు కూడా సరిపోను లేక ఇంకా అది కొంచెం ఇది కొంచెం ఇట్లా అది కొంచెం ఇది కొంచెం పెట్టుకుంటూ సెట్ చేశానండి. ఇక్కడ మా కూతురు పేరుస్తున్నా చూడండి ఎట్లా పేరుస్తుందో ఆమె. ఇట్లా 1 by 1 అంటే 1 by 1 కూడా కాదండి, కొంచెం 1 by 1 లాగా పేరుస్తున్నానండి. ఇక మంచిగా సరిపోయిందండి. కొంచెం ఆ వరుసకు తంగేడు పువ్వు, జిల్లేడు పువ్వు కలిపి సరిపోయిందండి. మంచిగా సరిపోయింది. కొంచెం చూడడానికి కూడా మంచిగా అనిపించింది. కొంచెం మామూలుగా ఒకటే వరుస తంగేడు పువ్వు కానీ దానిపైన ఒకటే వరుస జిల్లేడు పువ్వు పెడితే
అంత కనిపించకపోనేమో తంగేడు పువ్వు. జిల్లేడు పువ్వు అంటే కొంచెం కనిపిస్తుందండి, ఎందుకంటే అది తొందరగా వాడిపోదు. ప్లస్ ఏంటంటే ఫ్లవర్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుందండి అది. ఈ తంగేడు పువ్వు అట్లా కాదు కదండి, వాడిపోతుంది తొందరలా. మనం ఇది పెట్టిన తర్వాత దానిపైన వేరేది పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ మందం వరుస పెడితేనే మంచిగా ఉంటుందండి. అట్లానే ఇంకా ఇలా సెట్ చేశాను. దానిపైన మళ్ళీ ఒక బంతి పూలు ఒక వరుస పెట్టేసి ఇంకా క్లోజ్ చేశానండి, ఎందుకంటే పూలు కూడా అంత ఎక్కువ ఏమీ లేవు నా దగ్గర, ఇంకా లేక క్లోజ్ చేసేసానండి. ఇప్పుడు ఒకసారి చూసుకుంటున్నాను అంతా ఎట్లా ఉందని చూసుకుంటున్నాను. చూసుకొని ఇంకా మా ఇంట్లో ఒక రోజ్ ఫ్లవర్, ఇంట్లో కొన్ని రోజ్ ఫ్లవర్స్ వెళ్ళాయండి. ఆ రోజ్ ఫ్లవర్ని మళ్ళీ పైన ఇంకా ఇట్లా సెట్ చేద్దామని, కొంచెం అట్లా లీవ్స్ వేసి సెట్ చేద్దామని ఇక చూస్తున్నానండి. పువ్వులు ఎక్కువ ఉంటే బతుకమ్మ పెద్దగా పేరిస్తే ఇంకా బాగుంటుందండి, చాలా బాగా పేర్చవచ్చు, మంచిగా బాగుంటుంది. కానీ ఇంకా ఎక్కువ లేక ఇట్లా కొంచెం చిన్నగా పేర్చాను. ఉన్న పూలతోనే ఇలా పేర్చాను. ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ వెళ్తే అది పెడతాను పైన, కానీ ఏమవుతుందంటే అది సెట్ చేద్దామంటే అది అంత సెట్ కావట్లేదండి. సైడు మళ్ళీ లోపల చిన్న గ్రీన్ ఆకులు కనపడుతున్నాయి చూడండి, అట్లా ఆకులు కనపడుతున్నాయని అస్సలు సెట్ చేయడం రావట్లేదు. ఆ ఫ్లవర్ని ఎంత వెడల్పు అని ఆ గ్రీన్ ఆకులు కనపడకుండా సెట్ చేద్దాము అని అంటే ఎంత సెట్ చేసినా కానీ కొంచెం కనపడుతుందండి సైడు. అట్లా సైడ్ కనపడుతున్నదని మధ్యలో చిన్నగా పెటల్స్ తీసానండి, కొన్ని పెటల్స్ తీసి ఆ చుట్టూ అంచులు అవి ఏ లీవ్స్ కనపడుతున్నాయో ఆ లీవ్స్ కనపడకుండా ఆ పెటల్స్ వేస్తున్నానండి. ఆ పెటల్స్ అట్లా వేసి చుట్టూ వేసి మధ్యన ఒన్నే పెటల్స్ తీసానండి, తీసి అట్లా వేసి ఇప్పుడు అలా పెట్టానండి. అలా పెడితే కొంచెం గ్రీన్ లీవ్స్ కనపడకుండా కవర్ అయిపోయిందండి, కొంచెం కవర్ అయిపోయింది. అట్లా కవర్ చేసి ఇక మధ్యన రోజ్ ఫ్లవర్ని అట్లా ఉంచేసానండి. అది అట్లా మొత్తానికి ఇలా కంప్లీట్ చేశానండి. ఎలా ఉందండి నా బతుకమ్మ? ఇక్కడ నా కూతురు బతుకమ్మ పేర్చా చూడండి, ఎంత ముద్దుగా పేర్చాదో, చాలా బాగుంది కదండి, ఎంత బాగుందో కదా. దాన్నే కొంచెం నేను అడ్జస్ట్ చేసి ఇలా పేర్చానండి. తర్వాత మందార పూలని కొంచెం పెటల్స్ తీసానండి, అవి తీసేసి 1 by 1 పెటల్ని పెట్టాను మొత్తం అట్లాగా ఒకటే కాకుండా ఫ్లవర్ 1 by 1 పెట్టి అలా పేర్చానండి. ఇలా మొత్తానికి ఇలా 2 బతుకమ్మలు, నాదొకటి నా కూతురుదొకటి రెడీ అయిందండి. ఎలా ఉన్నాయండి మా బతుకమ్మలు? ఎలా ఉన్నాయో చూసిన తర్వాత చెప్పేసేయండి. మొత్తానికి ఇలా బతుకమ్మలు చేసామండి, నేను నా కూతురు కలిసి ఇలా ఒకరికొకరం చేసాము. సరే అండి, ఇది మా బతుకమ్మలు. ఓకేనండి, బాయ్, ఆల్ ఆఫ్ యూ.